హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా వీడియో మొత్తం చూడండి. నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ని మాత్రమే కోరుకుంటున్నాను. చాలామంది లక్షల్లో కోరుకుంటారు, కానీ 1000 సబ్స్క్రైబర్స్ కావాలని అనుకుంటున్నాను. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూడండి. ఒకవేళ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని ఈ విషయం ముందు స్టార్టింగ్లోనే ఎందుకు చెప్పానంటే మధ్యలో కానీ తర్వాత చెప్తే మర్చిపోతుంటారు, అందుకని ముందే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని వీడియో మొత్తం చూస్తే బాగుంటుందని. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా దీంట్లోకి వస్తే నిఖిల్ గురించి, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు, యష్మి వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది, తర్వాత అవినాష్ వాళ్ళ వైఫ్ రావడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఎవరు ఎటువంటి హింట్స్ ఇచ్చారో, తర్వాత అవి వాళ్ళకి ప్లస్ అవుతున్నాయా మైనస్ అవుతున్నాయా. యష్మి వాళ్ళ ఫాదర్ యష్మికి ఇచ్చిన హింట్స్ వలన యష్మికి ప్లస్ అవుతుంది, కానీ నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్కి ఇచ్చిన హింట్స్ వలన అతనికి మైనస్ అయ్యే అవకాశం ఉంది, గౌతమ్కి అది ప్లస్ అయ్యే అవకాశం అనేది ఉన్నది. తర్వాత అవినాష్ వాళ్ళ వైఫ్ రావడం వలన వాళ్ళిద్దరి క్యూట్ మూమెంట్స్ అయితే బాగున్నాయి. బిగ్ బాస్ అయితే వాళ్ళకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారని అనిపిస్తుంది. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ అనేది ఎంట్రీ అవుతారు కదా బిగ్ బాస్ హౌస్లోకి. అప్పుడు ఏంటంటే అందరినీ బిగ్ బాస్ ఏంటంటే ఫ్రీజ్ చేస్తాడు. అప్పుడు నిఖిల్ పేరు పెట్టుకొని పిలుస్తూ లోపలికి వస్తుంది, కానీ నిఖిల్ అయితే రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు, కానీ అక్కడి నుంచి కదలలేకపోతాడు కనుక ఏడవడం మొదలు పెట్టేస్తాడు. ఓకే, ఇమోషనల్ అవ్వడం అనేది సహజము, ఎందుకంటే దగ్గర 70 days అయిపోతుంది ఇల్లుని వదిలిపెట్టి. వాళ్ళ మదరు ఎవరితో మాట్లాడకుండా ఉండి కూడా కదా, అందుకని చెప్పేసి వాళ్ళ మదర్ వచ్చి వెనక నుంచి హక్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అన్ఫ్రీజ్ చేస్తే నిఖిల్ కూడా హక్ చేసుకోవడం, ఎలా ఉన్నారో లవ్ యూ అని చెప్పేసి వాళ్ళ మదరు నిఖిల్ అంటుంది. అయిపోయిన తర్వాత అందరికీ అన్ఫ్రీజ్ చేయడంతో ఒక్కొక్కరితో మాట్లాడుతుంది. విష్ణుప్రియతో బాగానే మాట్లాడుతుంది. విష్ణుప్రియని ప్రేరణ హక్ చేసుకోవడం, లవ్ యూ, అందరికీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని అంటూ ఉంటారు. ఈవిడికి అన్లిమిటెడ్ లవ్ యూ అందరి దగ్గర అలాగంట. తర్వాత గౌతమ్తో కూడా బాగా వెనకని చేయి వేసి, అతను ఫ్రీజ్లో ఉండగానే హాయ్ గౌతమ్ ఎలా ఉన్నావు అని చెప్పి తనకి ఇలా భుజం తట్టి మాట్లాడడం అది బాగున్నది. తర్వాత అవినాష్తో, రోహిణితో అందరితో మాట్లాడుతుంది. యష్మిని కూడా ఒక్కసారి ఇలా హక్ చేసుకుని వదిలేస్తుంది అంతే. తర్వాత ఒక్కసారి ఆ స్టార్టింగ్లోనే యష్మిని హక్ చేసుకుని అలా వదిలేస్తున్న తర్వాత మాత్రం అస్సలు యష్మితో నిఖిల్ వాళ్ళ మదర్ అయితే మాట్లాడదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే నిఖిల్ వాళ్ళ మదర్కి నిఖిల్ యష్మి మధ్యన ఆ రిలేషన్ అనేది ఇష్టం లేదేమో అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తున్నది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. తర్వాత ఏమవుతుందంటే అందరితో మాట్లాడడం అయిపోతుంది. ఇక్కడ ప్రేరణ చాలా బాగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ప్రతి వాళ్ళ పేరెంట్స్ అది వస్తున్నారు కదా, వచ్చి మెగా చీఫ్కి కంగ్రాట్స్ మెగా చీఫ్ అయ్యామని చెప్పి చెప్పటం లేదు. సహజంగా ఏంటంటే కిందటి సీజన్ దాకా ఎవరైనా కెప్టెన్ కదా, ఇప్పుడైతే మెగా చీఫ్ కానీ కెప్టెన్ అయినప్పుడు ఆ ప్రజెంట్గా ఎవరు కెప్టెన్ ఉంటారో వాళ్ళకి విష్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రేరణకి ఎవరు విష్ చేయటం లేదు, అది కూడా తనకి బాధ కోపం లోపల అయిపోతున్నది అనమాట. అది అందరూ అనుకుంటూ ఉంటారు ప్రేరణ చాలా ఫీల్ అవుతున్నది అని చెప్పేసి. అది లైవ్లో చూపిస్తాడు, ఎపిసోడ్ అయితే చూపించలేదు. అందరితో మామూలుగా మాట్లాడేస్తుంది. తర్వాత అందరినీ బాగా ట్రీట్ చేస్తుంది, మాట్లాడుతుంది. తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్కి ఇచ్చిన హింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుతుందంటే నిఖిల్ వాళ్ళ మదరు ఏంటంటే నువ్వు గేమ్ అది బాగానే ఆడుతున్నావు, కానీ ఏమంటుందంటే గ్రూప్ గేమ్ ఆడకు అని చెప్పి అంటుంది. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే గ్రూప్ గేమ్ నేనేం ఆడట్లేదు కదా అని అంటే, ఇప్పటిదాకా ఆడింది వదిలేసే ఇక ముందు నుంచి దగ్గర 4 weeks ఉందంతే కదా, ఈ 4 weeks నువ్వు గ్రూప్ గేమ్ ఆడకు అని చెప్పి అంటుందన్నమాట. అంటే వాళ్ళ మదర్కి కూడా అనిపించింది వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి, అంతే కదా. మొన్న మరి నామినేషన్స్ అప్పుడు ఏమైంది, టేస్టీ తేజ పృథ్వీకి టేస్టీ తేజ నిఖిల్కి నామినేట్ చేస్తున్నప్పుడు మీ ముగ్గురు గేమ్ అని చెప్పానంటే పృథ్వీ మీదకి వచ్చాడు, ఎవరు చెప్పని చెప్పేసి మేమేం ఆడటం లేదని. ఇప్పుడు వాళ్ళ మదరే అంటున్నారు కదా గ్రూప్ గేమ్ ఆడద్దు, ఆడింది ఇంకా వదిలేసి ముందు నుంచి ఇంకా ఆడకు అని చెప్పి అంటారు. తర్వాత జీతో పెట్టుకోకు అని చెప్పి అంటారు, అంటే జీతో గొడవలో పెట్టుకోకు. తర్వాత జీకి దూరంగా, జీ అంటే ఎవరు, గౌతమ్కి ఏమంటారంటే డిఫెన్స్ కరెక్ట్గా చేసుకో, నామినేషన్ వేయొద్దని కూడా చెప్పేస్తారు డైరెక్ట్గా. జీకి నామినేషన్ వేయొద్దు అంటే గౌతమ్కి నామినేషన్ వేయొద్దు అంటే, నిఖిల్ ఏమంటాడంటే కరెక్ట్ పాయింట్స్తోనే మనం నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాం కదంటే చెయ్యి నామినేషన్, కానీ నీ పర్సనల్ అయితే నీకు సంబంధించింది అయితే నామినేట్ చేయి, ఇంకొకరి గురించి అయితే నామినేట్ చేయకు అని చెప్తారు. చాలా డైరెక్ట్గా అన్నీ మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఏమీ అనలేదు ఈసారి, డైరెక్ట్గా అప్పుడు హింట్స్ ఇచ్చేస్తున్నారు.
ఎందుకంటే ఆ నామినేషన్ వేయడం వల్లే గౌతమ్కి హైప్ వచ్చింది కదా. అది బయట ఆవిడ చూసారు, బాగా అర్థం చేసుకున్నారు. అందుకే నామినేషన్ వేయొద్దనండి. ఒకవేళ నీకు పర్సనల్, నీకు సొంతగా సంబంధించింది అయితేనే నువ్వు నామినేషన్ వేయి, లేకపోతే నువ్వు వేయొద్దని చెప్పేసి కరెక్ట్గా చెప్పేశారు ఆవిడ. తర్వాత జీతో నా అని చెప్పేసానన్నారు. బాగానే చెప్పారు ఆవిడ. ఎందుకంటే నామినేషన్ వేస్తున్నప్పుడు నిఖిల్ డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నిఖిల్ తన సొంత పాయింట్ మీద వేయలేదు కదా, అక్క అన్న అని చెప్పేసి నామినేషన్ వేశాడు కదా, అందుకని చెప్పేసి బాగానే హింట్ ఇచ్చారు. గౌతమ్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నారంటే యష్మికి దూరంగా ఉండని చెప్తున్నారు. ఎందుకంటే యష్మికి నెగిటివ్ ఉంది కదా, తను కూడా తనతో ఉంటే తన నెగిటివ్ తినికి వస్తుందని చెప్పేసి, లేకపోతే బయట చూస్తున్నారు. ఎందుకంటే నిఖిల్ యొక్క ఓట్స్ ఏంటంటే యష్మికి పడుతున్నాయి కదా, యష్మికి పడుతున్నాయి. ఒకవేళ తను కూడా టాప్ 5లోకి వెళ్ళిందంటే ఓట్లు అనేవి ఇలా ఇవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయేమో అని చెప్పేసి కూడా ఆవిడకి భయం ఉంటుంది కదా. ఎప్పుడైనా తన పిల్లలే ముందుకు రావాలి, పైకి వెళ్ళాలని ఉంటుంది కదా. అందుకని చెప్పేసి యష్మి యొక్క టాప్ 5గా రాలేదంటే ఓట్స్ అనేవి తనకే సోలోగా పడతాయి కదా, యష్మి ఉండటం వలన ఓట్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు అని చెప్పి కూడా ఆవిడకి ఉండొచ్చు, ఆవిడకి అయి ఉండొచ్చు. అందుకని చెప్పేసి యష్మికి దూరంగా ఉండని చెప్తున్నారు. తర్వాత కూడా ఏంటంటే చాలా వరకు మిగతా వాళ్ళతో అంతా కొంచెం క్లోజ్గా మళ్ళీ మాట్లాడి యష్మితో అయితే మాట్లాడలేదన్నమాట. యష్మి కూడా కొంచెం దూరంగా ఉండిపోయింది, అర్థం చేసుకుంటాను కూడా. ఎందుకంటే లైవ్లో చూపిస్తారు ఏంటంటే నిఖిల్ వాళ్ళ మదర్ ఏంటంటే హల్వా చేస్తూ ఉంటారు, రవ కేసరి బాత్ అంటారు కదా, చేస్తూ అందరికీ పంచుతారు. ఆవిడ చేస్తున్నప్పుడు యష్మి అక్కడికి వచ్చేదో మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంది, లైవ్లో చూపించడం జరిగింది. చేస్తే నిఖిల్ వాళ్ళ మదర్ ఏమో ఇగ్నోర్ చేస్తారు, మాట్లాడరు సరిగ్గా. ఇంకా తను అక్కడి నుంచి వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి. తర్వాత గౌతమ్ని మళ్ళీ చేసింది స్పూన్తో 2 సార్లు తినిపించడం కూడా జరుగుతుంది. తర్వాత పృథ్వీతో కూడా బాగానే మాట్లాడతారు, పృథ్వీతో. ఎందుకంటే పృథ్వీ గురించి తెలుసు కదా ఆవిడకి, ఏంటంటే ఆట వరకు తీసుకుంటాడు, తర్వాత వదిలేస్తాడని చెప్పేసి. అందుకని పృథ్వీ గురించి ఎటువంటి నెగిటివ్ చెప్పలేదు. తర్వాత ఇంకొకటి చెప్పారు ఏంటంటే పీకి కూడా దూరంగా ఉండని చెప్పేసి అంటారు. పీ అంటే ప్రేరణకు దూరంగా ఎందుకు ఉండమన్నారో అర్థం కాలేదు. ఎందుకంటే ప్రేరణకి నిఖిల్కి అంత మంచి బాండింగ్ అయితే అనిపించదు, మాట్లాడినప్పుడు అది ఎక్కువ క్లోజ్గా ఉన్నట్టు అనిపించదు. పీకి కూడా దూరంగా ఉండు అని అంటే మేబీ అంటే ఆవిడకి కొంచెం నెగిటివ్ అది వస్తున్నది కదా, తనతో ఉండడం వల్ల ఏమైనా అవుతుందా, లేకపోతే తిన ఓట్స్ తనకేమన్నా షేర్ అవుతాయని చెప్పేసి ఆవిడ భయం మరి తెలియనందుకని పీకి కూడా దూరంగా ఉండని చెప్పేసి. అంటే పీ అన్నమంటే నిఖిల్కి అర్థం కాలేదు. పీ అంటే ఎవరు, ఆడా మగ అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆడా అని చెప్తా, అది కూడా అడిగేస్తాడు డైరెక్ట్గా, ఆడా అని చెప్తే అర్థమైపోతుంది. అంటే పీ అంటే పృథ్వీ ఉన్నాడు, పీ అంటే ప్రేరణ ఉంది కదా, అందుకని చెప్పేసి. అందుకే ప్రేరణకనే అర్థం చేసుకుంటాడు. కానీ హింట్స్ వలన ఏమవుతుందంటే జీకి నామినేట్ చేయొద్దని చెప్పడం అయితే జరిగిపోయింది. అంటే నామినేట్ చేయొద్దు అని అన్నారంటే నిఖిల్ సరిగ్గా నామినేట్ చేయటం లేదు, గౌతమ్ సరిగ్గా డిఫెన్స్ చేసుకుంటున్నాడు, నిఖిల్ కరెక్టు అని చెప్పేసి అర్థమవుతుంది కదా మనందరికీ. అదే మనం చూస్తున్నది కూడా, వాళ్ళ మదర్కి కూడా అదే అర్థమైంది. అంటే ఇప్పుడు గౌతమ్ హైప్ అనేది ఇంకొంచెం పెరిగింది కదా, అర్థమైన తర్వాత ఇది కరెక్ట్ వేలో తీసుకుంటే బాగుంటుందని తను భయపడిపోతూ ఇప్పుడు గౌతమ్తో మాట్లాడాలన్నా దూరంగా ఉన్నా, లేకపోతే ఒక్కసారి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేయాలనుకున్నా అది అందరికీ అర్థమైపోతుంది మనకి. వాళ్ళ మదర్ వచ్చి చెప్పడం వల్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇదంతా ఒక నాటకము అని మనకు అర్థమవుతుంది కదా. అంటే నాటకం ఆడుతున్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది, రియల్ కాదు కదా. ఇంతవరకు చూసింది మన రియల్, ఇప్పుడు చూసేది మనం ఆ విధంగా ప్రవర్తిస్తే మనకేమవుతుంది, ఫేక్ అనే అనిపిస్తుంది కదా. ఇది నిఖిల్కే కదా దెబ్బ, గౌతమ్కి ఏమీ లేదు అది. తర్వాత యష్మికి దూరంగా ఉండడం, ఒక్కసారి మాట్లాడడం మానేసి అన్నీ చేసేస్తే మనకు అర్థమైపోతుంది ఆడియన్స్కి. అది యష్మి ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. అందుకని అంటే ఈ పాయింట్స్ వాళ్ళ మదర్ చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్ వేలో నెమ్మదిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒకేసారి దాన్ని మొదలు పెట్టడానికి అప్లై చేయడం అప్పుడు నిఖిల్కి అయితే సరైనది కాదు. నిఖిల్ని రాంగ్ వేలో తీసుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. తన ఏంటంటే ఓటింగ్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా అవి నిఖిల్కి గౌతమ్కి మాత్రం చాలా హోరాహోరీగా పోటీ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ ప్రజెంట్ మనం చూసుకున్నా గౌతమ్ అనేది చాలా టాప్గా ఉన్నాడు. చాలా మంచి ఓటింగ్, సోలో ఓటింగ్ అయితే తనకు పడుతుంది. ఎవరి ఓటు తనకి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు కదా. ఎందుకంటే నిఖిల్ మదర్కి కూడా తెలుసు, ఎందుకంటే నిఖిల్ ఓట్లు అనేవి యష్మికి ప్రేరణకే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయని చెప్పేసి. ఇన్ కేస్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే వాళ్ళ ఓట్లు కూడా దీనికి పడచ్చేమో నన్ను కూడా వాళ్ళ మదర్ ఆలోచించవచ్చు. ఇది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు కదా. ఈ విధంగానైతే డైరెక్ట్గా హింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరితో చాలా బాగా మాట్లాడడం అయితే జరుగుతుంది. తర్వాత ఏంటవుతుందంటే ఒక టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్, దాంట్లో బాల్స్ వేయడం, దాని కింద లాస్ట్ దేంట్లో అంటే వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా, అన్ని వాటర్లో ఒక దాంట్లో పోయడం వల్ల 600 లేదా 500 కొంచెం ఉంటుందంటే అక్కడ కింద దాంట్లో 500 ఏమీ లేవు.
అందుకని నిఖిల్ 500 to 600 యాప్ తీస్తే దాంట్లో ఎంత వస్తుంది, 51,000 సంథింగ్ ఉంటుంది. అది దాంట్లో యాడ్ అయిపోతుంది, ప్రైజ్ మనీకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. తర్వాత వాళ్ళ మదర్ ఏంటంటే మైసూర్ పాకం ప్రిపేర్ చేస్తే, ఆవిడ మైసూర్ నుంచి వచ్చినట్టున్నారు, మైసూర్ అనుకుంటా వాళ్ళది. మైసూర్ పాకం అది తీసుకురావడం జరుగుతుంది. అందరూ ఒక్కొక్క పీస్ తీసుకొని తినడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ ఫ్రీజ్ చేసేయడం. యాక్చువల్లీ ప్రేరణ, విష్ణు వాళ్ళ మదర్ ఇలా ఉండగా ఫ్రీజ్ చేసేస్తారు. వాళ్ళ మదర్ కూడా తర్వాత సురేఖ గారు అన్ఫ్రీజ్ అని అంటే ఆవిడ అన్ఫ్రీజ్ అయిపోతారు. ఇంకా వెళ్ళొచ్చు అంటే ఆవిడ వెళ్ళిపోతూ ఉంటారు. నిఖిల్ హక్ చేసుకోవడం జరుగుతుంది. అంత మనకు తెలిసిందే తర్వాత అన్ఫ్రీజ్ చేస్తారని, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. గబుక్కున గేట్ దాకా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అన్ఫ్రీజ్ అని అంటే పరిగెట్టుకుని వెళ్ళి హక్ చేసుకోవడం అది జరుగుతుంది. బాగుంది మూమెంట్. కానీ వాళ్ళ మదరు ఇచ్చిన హింట్స్ అనేవి సరిగ్గా లేదా అని అన్న ఫీలింగ్ అయితే వస్తున్నది నాకు. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఏముంటుందంటే యష్మి వాళ్ళ ఫాదర్ రావడం నిన్న నేను చేయడం అయితే జరిగింది. పూర్తిగా డీటెయిల్గా చెప్పాను కానీ దీంట్లోనే ఎపిసోడ్ వరకు ఏంటేంటి జరిగిందనే చెప్తాను. యష్మి వాళ్ళ ఫాదర్ రావడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి హౌస్లో. ప్రతి ఒక్కరిని చాలా మంచిగా హ్యాండిల్ చేశారు ఆయన. ప్రతి ఒక్కరితోని మాట్లాడారు సరదాగాని. అది తర్వాత యష్మి కూడా అంటుంది ఏంటంటే, మా ఫాదర్ని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫాదర్స్ తెలుసు కదా, వాళ్ళు ఎంతవరకు ఉండాలో అలాగే ఉండడము. వాళ్ళ ఫ్యామిలీ యష్మి చెప్పిన విధానం ప్రకారం నేను చెప్తున్నాను. ఎంతవరకు అంటే హాయ్ హలో దాకా ఉంటుంది. ఎక్కువ కూర్చొని ఎంత క్లోజ్గా ఎప్పుడూ మాట్లాడుకోలేదు, ఎందుకంటే తను కూర్చొని హగ్ చేసుకోవడం అదంతా తనకే కొత్తగా అనిపిస్తున్నది అని చెప్పింది. మా ఫాదర్ ఎంతవరకు ఎప్పుడు నాతో ఇలా మాట్లాడలేదని చెప్పి తను చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతుంది. తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ కూడా యష్మికి హింట్స్ ఇచ్చినవి చాలా మంచిగా ఇచ్చారు. గ్రూప్ గేమ్ ఆడద్దు. నిఖిల్ వాళ్ళ మదర్ అదే ఇచ్చారు, గ్రూప్ గేమ్ ఆడొద్దని. యష్మి వాళ్ళ ఫాదర్ కూడా అదే ఇస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పేసి. తర్వాత నామినేషన్స్ కోసం ముందుగా డిస్కస్ చేసుకోవద్దు, ఎందుకంటే నామినేషన్ కోసం ముందే డిస్కస్ చేసుకోవడంతో అందరికీ తెలిసిపోతుంది, అది ముందుగానే స్ప్రెడ్ అవుట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి నామినేషన్ కోసం ముందుగా డిస్కస్ చేసుకోవద్దు. తర్వాత ఏదైనా విషయం ఏదైనా ఆటలో జరిగితే అది అక్కడే వదిలేసే, అది డ్రాగన్ చేయకు. అంతే కదా, ఎప్పుడైనా సరే యష్మి చేస్తుంది, ఏదైనా అక్కడ గొడవలు కొట్లాడి జరుగుతుంది, ఎక్కడ దాకా తీసుకొస్తుందో 2-3 వీకులైనా అలాగ తీసుకొని వచ్చి వాళ్ళతో శత్రుత్వం అనేది పెంచుకుంటుంది. ముందు నాగమణి గంటతో అలాగే చేసింది కదా, తర్వాత గౌతమ్తో కూడా కొంచెం అలాగే క్యారీ చేసింది. తను అలాగే చేస్తుంది కనుక అలా చేయవద్దు అని చెప్పారు, కరెక్ట్గా బాగా చెప్పారు. యష్మికి ఇవి ప్లస్ అవుతాయి, ఎందుకంటే తిను విన్నర్ రేస్లో లేదు కదా. ఇది చెప్పడం వల్ల ఒక 2-3 వీక్స్ అనేది ఉండగలదు, తిను హౌస్లో అనేది ఉండగలదు. ఇవి కరెక్ట్గా మార్చుకుంటే, ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడకుండా తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకోటి కూడా అంటారు, మిగతా వాళ్ళ హౌస్మేట్స్ అందరితో నువ్వు మాట్లాడు అని చెప్పేసి అంటారు. తర్వాత గౌతమ్ చూడు ఎలా ఆడతాడో, ఎలా నడుస్తూ ఉంటాడు, అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, పాయింట్స్ కరెక్ట్గా పెడతాడు, బాగా ఆడతాడు అనేసరికి యష్మికి అర్థమైంది, అయితే గౌతమ్కి కొంచెం మంచిగా ఉందన్నమాట బయట అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం. తర్వాత అందరితో మాట్లాడడం అది చేసి తర్వాత వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత యష్మిలో కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. లైవ్లో అయితే మనకు చూపిస్తారా, గౌతమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. గౌతమ్తో ఏం చెప్తుందంటే, నువ్వు పాయింట్స్ బాగా పెడతావటరా నువ్వు అని చెప్పేసి, నీ ఆట కొంచెం బాగుందట అని చెప్తే మా ఫాదర్ చెప్పారు అని చెప్పానంటే చెప్పడం అయితే చెప్పేస్తుంది గౌతమ్కి. అప్పుడు ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి అప్పటి వరకు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటుంది. తను ఎలా అయిపోయాడంటే, ఉంటే ఉంటాను లేకపోతే లేదు, నా ఇష్టం అవసరం నేను ఆడతానని చెప్పేసి రేంజ్కి వచ్చేసాడు కదా. ఇప్పుడు బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో తనకు తెలియదు అసలు, అంతే కదా. ఏ వీక్ ఉంటాడో ఏ వీక్ తనకే లేదు, కాన్ఫిడెన్స్ అనేది లేదు కనుక యష్మి ఆ విధంగా చెప్పేశాడు. తను కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఓకే నేను బయట బాగానే ఉన్నానన్నమాట అని అనుకున్నాడు. తర్వాత రోహిణి, తర్వాత అవినాష్ రోహిణి టేస్ట్ చేద్దామన్న రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్పారు కదా అందరితో కలిసి మాట్లాడని వెళ్ళి మాట్లాడు. కొంచెం చేంజ్ అయితే అయింది, ఇది మనం యాక్సెప్ట్ కూడా చేయగలం దీని వల్ల. తర్వాత కానీ నిఖిల్ విషయంలో అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే తను విన్నర్ మెటీరియల్ కదా. దానివల్ల తనకి ప్లస్గా తీసుకుని కరెక్ట్ వేలో నడిపితే పర్వాలేదు, లేకపోతే గౌతమ్కి అది ప్లస్ అవుతుంది కానీ నిఖిల్కి అయితే మైనస్ అయిపోతుంది. అది చూడాలి మరి తను ఎలా ఆడతాడో, ఏ విధంగా ఆట మారుస్తాడని చెప్పి మనం చూసుకోవాలి. ఆ విధంగా అవుతుంది. తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళిపోతారు. తర్వాత అవినాష్ తర్వాత యాక్చువల్ ఏంటంటే లైవ్ చూస్తున్నప్పుడు ఒక్కసారి లైట్లన్నీ అయిపోయాయి. నేను ఒక్కసారి స్టన్ అయిపోయాను, ఏంటో లైట్లన్నీ అయిపోయారు ఏంటంటే, వీళ్ళందరూ పడుకుంటుపోయారు ఏంటి, బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాను. తర్వాత అర్థమైంది, బిగ్ బాసే చెప్పాడు వీళ్ళందరికీ మీరందరూ అలసిపోయారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పడుకోండి అని చెప్పేసి ఎవరెవరు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అని అంటారు. అనడంతో తర్వాత అప్పుడు అవినాష్ వాళ్ళ వైఫ్ అను రావడం జరుగుతుంది, నెమ్మదిగా రావడం, తర్వాత పిలిపియడం, వచ్చి అవినాష్ పక్కనే పడుకోవడం, అది చూసి అవినాష్ టక్మని లేగడం. యాక్చువల్ ఏంటంటే అను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటుంది, తర్వాత యష్మి కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటుంది. అందరూ నవ్వుతూ యష్మి అనుకున్నావు ఏంట్రా అని చెప్పి అని అంటారు.
తర్వాత ఇదవడం, తర్వాత బయటికి రావడం, అందరితో కలిసి అను మాట్లాడిన విధానము చాలా బాగున్నది. ఇది లైవ్లో చూపించారు. ఏంటంటే అవినాష్ వాళ్ళ వైఫ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని పేరు పేరుగా మాట్లాడడం అన్నీ ఆవిడకి గుర్తు. హౌస్ మేట్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఈ టాస్క్లో ఎలా జరిగింది, ఈ టాస్క్లో ఎలా జరిగింది, అన్ని టాస్క్ల గురించి ఆవిడ చక్కగా బాగానే మాట్లాడతారు ఫ్రెండ్లీగానే. తర్వాత అవినాష్ అను ఇద్దరు కూర్చొని వాళ్ళ వైపు మాట్లాడుతున్నప్పుడు ముందుగా టేస్టీ తేజ అంటే ఫ్రీగా ఎంట్రీ అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. టేస్టీ తేజ కానీ తర్వాత యష్మి కానీ వీళ్ళందరూ వెళ్ళి సరదాగా నార్మల్గా మాట్లాడిపోతూ ఉన్నారు అన్నమాట. తర్వాత అవినాష్ అడుగుతారు ఏంటి నా గురించి అని అంటే ఆవిడ చెప్తూ ఉంటుంది ఏంటంటే అందరితో బాగా మింగిలప్ బాగా ఉండని చెప్పి అంటే దాంట్లో కూడా వినడు అవినాష్. దానిని మళ్ళీ ఏంటంటే జోక్గా నార్మల్గా తీసుకుని ఇంకొకవైపు టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో అది కూడా చెప్పనివన్నమాట. తర్వాత రావడం, తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి టాస్క్ సహజంగా వాళ్ళ ఫాదరు ఎవరి మదర్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ చేత ఆడిచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం. దాంట్లో ఏంటంటే 5 పాయింట్స్ ఏమో కరెక్ట్ అవుతాయి. దానివల్ల 21,000 ప్రైజ్ మనీ కన్నా యాడ్ చేయొచ్చు, లేకపోతే కిచెన్కి అవర్స్ అన్నా పెంచవచ్చు. అంటే కిచెన్ అవర్స్ ఎలాగైనా పెరుగుతాయి కనుక ప్రైజ్ మనీలో డబ్బుని అయితే యాడ్ చేయడం అయితే జరిగిపోతుంది అన్నమాట. తర్వాత వీళ్ళిద్దరికి ఒక సెటప్ చేయడము, లోపలికి వెళ్ళడము, తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్గా చేయడము, తర్వాత బయటకు రావడము, ఇదంతా బాగానే ఫన్నీగా. కానీ మిగతా వాళ్ళందరికీ 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ అలాగ టైం ఉంటే వీళ్ళకి మాత్రం దగ్గర 1 అవర్ 30 to 40 మినిట్స్ అంటే 1 అవర్ 40 మినిట్స్ దాకా వీళ్ళకి టైం ఇచ్చారు. బిగ్ బాస్ అయితే చాలా ఏంటంటే ఎక్కువ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారా అని చెప్పేసి అనిపిస్తుంది అవినాష్కి. హౌస్ మేట్స్ కూడా ఇదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఏంట్రీ ఇంత టైం ఇచ్చారని చెప్పేసి. ఇది మాట జరిగినవి. మీరు చెప్పండి, యష్మి వాళ్ళ ఫాదరు ఇచ్చిన హింట్స్, నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చిన హింట్స్, వీళ్ళిద్దరిలో ఎవరికి వర్కౌట్ అవుతాయి, ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి అని చెప్పేసి నా ఉద్దేశం ఏంటో నేను చెప్పాను. మరి మీ ఉద్దేశం ఏంటో మీరు కామెంట్స్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, బాయ్.